హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు అవర్ లాస్ట్ వీడియో ఇన్ అవర్ పబ్‌ఐ సిరీస్. ముందుగా మీకు, మీ ఫ్యామిలీకి సంక్రాంతి శుభాకాంక్షలు. చక్కగా మంచి భోజనం తింటూ, ఆరోగ్యంగా పాజిటివ్ మైండ్ సెట్‌తో మీ లైఫ్ లీడ్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ మన నెక్స్ట్ సిరీస్ ఎస్‌క్యూఎల్. అది థర్స్‌డే నుంచి 16థ్ జనవరి 2025 నుంచి వీడియోస్ అప్‌లోడ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి సో యూ డోంట్ మిస్ దోస్ వీడియో సిరీస్. అండ్ ఎవరైతే టెలిగ్రామ్‌లో ఇంకా జాయిన్ అవ్వలేదో వెంటనే జాయిన్ అయిపోండి. ఎందుకంటే ఏవైనా అప్డేట్స్ ఆర్ డౌట్స్ ఉంటే మనం అక్కడ డిస్కస్ చేసుకుందాం. అండ్ ఈరోజు వీడియో జస్ట్ మనం ఈ 15 డేస్ పవర్ బిఐ సీరీస్‌లో ఏం వర్క్ చేశామని మాత్రమే డిస్కస్ చేస్తాం. అంతకు మించి ఇంకేమి ఎక్స్‌ప్లెయిన్ చేయను. అండ్ ఆల్సో మీకు గూడా ఇంకా వేరే వేరే టాపిక్స్ చెప్పేసి కన్‌ఫ్యూజ్ గూడా చేయను. సో, ఇంకా ఫ్యూచర్‌లో నాకొక ఐడియా ఉందండి. ఫుల్లీ పవర్ బిఐ డెస్క్‌టాప్ మీద పెయిడ్ కోర్స్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, ఒకవేళ స్టార్ట్ చేసినట్టయితే నేను గ్రూప్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే జాయిన్ అవ్వచ్చు. సో, అక్కడ మనం ఇంకొంచెం క్లియర్ కట్‌గా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తూ అండ్ మీతో గూడా చేయిస్తూ ఆ సీరీస్ అనేది కంటిన్యూ చేద్దాం. అండ్ ఈరోజు వీడియో లెంత్ కూడా తక్కువ ఉంటుంది. ఫాస్ట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో, ఇంక స్టార్ట్ చేద్దాం. డే 1లో మనం ఏం క్రియేట్ చేసాం? ఏ టాస్క్స్ అయితే చేసాం? అదొకసారి డిస్కస్ చేస్తే డే 1లో మనం జస్ట్ కాన్సెప్ట్స్‌ని జస్ట్ బేసిక్ లెవెల్‌లో అర్థం చేసుకున్నాం అనమాట. సో, అది ఎలాగంటే మనం గెట్ డేటాని యూజ్ చేసుకొని మన లోకల్‌లో ఉన్న ఒక డేటా సెట్‌ని మన డెస్క్‌టాప్‌లోకి ఇంపోర్ట్ చేసామంట. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ 2018 అనేది నేను ఇంపోర్ట్ చేస్తున్నాను మళ్ళీ. సో, ఇది ఇంపోర్ట్ చేస్తే ఇక్కడ మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది కదా! ఈ విండోలో మనం ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ డేటా ఇది క్లిక్ చేయగానే మనం ఏం చేసాం? ఆటోమేటిక్‌గా పవర్ క్వెరీ ఎడిటర్‌లోకి అయితే మూవ్ అయ్యాం. సో, వన్స్ ఈ క్వెరీ ఎడిటర్‌లోకి రాగానే మనం ఏం చేసాం? కొన్ని డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ 2018గా తెచ్చుకున్నాం. దీని రిలేటెడ్ ఒక విజువల్ అనేది క్రియేట్ చేసి చూపించామనమాట. సో, లైక్ ఇంపోర్ట్ ఎలా చేస్తాం? ఇంపోర్ట్ చేసాక ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఎలా చేస్తాం? ట్రాన్స్‌ఫర్మేషన్స్‌ని బేస్ చేసుకొని మనం విజువలైజేషన్ ఎలా తీసుకొని దాని తాలూకా ఆ విజువలైజేషన్‌ని చూస్తూ డేటాని ఎలా అనాలిసిస్ చేయాలో ఆ రోజైతే డిస్కస్ చేసాం. సో, ఇంకా డే 2కి వచ్చినట్టయితే కొన్ని డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండ్ డేటా ప్రిపరేషన్స్ అండ్ డేటా మోడల్స్ అయితే డిస్కస్ చేసాం. దట్ టూ ఇన్ బేసిక్ లెవెల్. సో, ప్రీవియస్ డే మనం ఓన్లీ సింగిల్ డేటా సెట్‌ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం కదండీ! సో, డే 2లో ఏం చేసామంటే సింగిల్ డేటా సెట్స్ కాకుండా మనం 3 ఆర్ 4 డేటా సెట్స్‌ని మన లోకల్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని, సో, అగైన్ మనం డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేసి ప్రీవియస్‌గా మనం సింగిల్ టేబుల్‌ని బేస్ చేసుకొని ఏదైతే విజువలైజేషన్స్ చేసామో ఆ తర్వాత మనం మల్టిపుల్ డేటా సెట్స్‌ని యూజ్ చేసి ఇక్కడ మల్టిపుల్ విజువలైజేషన్స్ అనేవి క్రియేట్ చేసామనమాట. సో, అంతవరకు మన డే 2 కాన్సెప్ట్ అనేది ఒక బేసిక్ లెవెల్ వరకైతే కంప్లీట్ చేసాం. అండ్ డే 3కొచ్చేసరికి మనం డేటా ప్రిపరేషన్ అండ్ మోడలింగ్ అండ్ విజువలైజేషన్ అండ్ డేటా మోడల్ అనమాట. సో, డేటా మోడల్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పాను కదండీ! డేటా మోడల్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైతే టేబుల్స్‌ని ఇంపోర్ట్ చేసామో ఆ టేబుల్స్‌ని బేస్ చేసుకొని మనం ఒక మోడల్ అనేది క్రియేట్ చేస్తాం. మెనీ టు వన్, వన్ టు మెనీ లాగా. సో, వన్స్ మోడల్ అనేది క్రియేట్ అయిపోయాక ఆ మోడల్‌ని బట్టి మనం ఈ విజువలైజేషన్స్ అనేవి ఇక్కడ రప్పిస్తామన్నమాట. సో, ఇది మనం డే 3లో డిస్కస్ చేసాం. అండ్ ఆల్సో అగైన్ సమ్ రోస్ గానీ, ఐ మీన్ సమ్ చార్ట్స్ గానీ అండ్ ఆల్సో సమ్ విజువల్స్ అనేవి తీసుకొని ఆ డేటా మోడల్ నుంచి ఎలా వర్క్ చేస్తుందో ఆ రోజైతే డిస్కస్ చేసాం. అండ్ ఫోర్త్ డేకొచ్చేసి మనం ఏం చేసామంటే డేటా తాలూకా ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఫుల్లీ మనం ఎక్కడ వర్క్ చేసామంటే పవర్ క్వెరీ ఎడిటర్‌లో వర్క్ చేసాం. ఆ రోజు ఏం చేసామంటే మనం టేబుల్‌ని క్రియేట్ చేసుకొని దానికి రిలేషన్స్ ఇప్పించేసి తర్వాత కొన్ని కస్టమ్ కాలమ్స్, కండిషన్ కాలమ్స్ అయితే క్రియేట్ చేసాం మనం. అండ్ ఆ తర్వాత రోజొచ్చేసి ఇంటరాక్టివ్ విజువల్స్ అనమాట. సో, ఇంటరాక్టివ్ విజువల్స్ ఈస్ నథింగ్ బట్ సమ్ కైండ్ ఆఫ్ విజువలైజేషన్స్ లైక్ ట్రీ మ్యాప్ గానీ, లైన్ చార్ట్ గానీ, పై చార్ట్ గానీ సో, ఇలాగ సమ్ బేసిక్ లెవెల్ ఇంటరాక్టివ్ విజువల్స్ అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ ఇంటరాక్టివ్ విజువల్స్‌తో పాటు ఆ రోజు ఇంకా స్పెషల్‌గా ఏమైతే డిస్కస్ చేసామంటే స్లైసర్స్. స్లైసర్ కాన్సెప్ట్ ఒకటైతే డిస్కస్ చేసాం. ఈ స్లైసర్ కాన్సెప్ట్‌లో మనకి సింక్ స్లైసర్ ఉంది. అండ్ ఆల్సో ఈ స్లైసర్‌కి సమ్ ఫీల్డ్ ఫార్మాట్స్ ఎలాగ అప్లై చేయాలి. ఇంకా అది కూడా డిస్కస్ చేసాం. అండ్ స్లైసర్స్‌తో పాటు మనం క్యాన్వాస్ అండ్ వాల్ పేపర్స్ కూడా డిస్కస్ చేసామండి. సో, అదంటే ఏంటి? వాల్ పేపర్ క్యాన్వాస్ అంటే ఏంటి? సో, ఈ బ్యాక్‌గ్రౌండ్ తాలూకా లేఔట్‌ని చేంజ్ చేయడం గాని, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్లైసర్ ఉంది కదండీ! ఈ స్లైసర్ తాలూకా బ్యాక్‌గ్రౌండ్‌ని చేంజ్ చేయడం. సో, ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజెస్ పెట్టడం గాని, ఇమేజెస్ కాకుండా కొన్ని డిజైన్స్ అయితే పెట్టడం గాని, ఇవన్నీ ఆ రోజైతే డిస్కస్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ డేకొచ్చేసి మనం ఏం చేసామంటే, అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్స్ మీద డిస్కస్ అయితే చేసాం. సో, అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండ్ విజువలైజేషన్ అంటే ఏంటంటే
సో, మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఆల్రెడీ మన టేబుల్‌ని ఇంపోర్ట్ చేసుకున్నాక కొన్ని సెర్టైన్ కాలమ్స్ అనేవి ఆటోమేటిక్‌గా వచ్చాయన్నమాట. సో, టేబుల్‌లో ఉన్న కాలమ్స్ అయితే వచ్చాయి. సో, ఆ రోజు మనం ఏం చేసామంటే, ఉన్న టేబుల్స్‌తో కాకుండా మనం ఎక్స్‌ట్రాగా ఒక కాలమ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనైతే డిస్కస్ చేసాం. దాంతో పాటు మన తాలూకా రిపోర్ట్ పెర్ఫార్మన్స్ అనేది ఇంక్రీజ్ ఎలా చేయాలనేది కూడా డిస్కస్ చేసాం. సో, ఎలా ఇంక్రీజ్ అంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ 2017 టేబుల్ ఉంది. సో, ఈ 2017 టేబుల్ మన పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి లోడ్ అవ్వకుండా ఎలా ఆపాలి అనే కాన్సెప్ట్ అయితే డిస్కస్ చేసాం. అదెలా అంటే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేల్స్ 27 కదా! దీని మీద రైట్ క్లిక్ చేసి చూడండి మనకి ఎనేబుల్ లోడ్ ఉంది. సో, ఎనేబుల్ లోడ్ మీద మార్క్ చేయడం, అన్‌మార్క్ చేయడం. సో, ఇవన్నీ అయితే ఆ రోజు మనం డిస్కస్ చేసాం. సో, ఎందుకు డిస్కస్ చేసామంటే మన తాలూకా రిపోర్ట్ పెర్ఫార్మన్స్ అనేది ఇంక్రీజ్ చేయడానికైతే ఆ రోజు డిస్కస్ చేశామండి. సో, ఇంకా ఈ కాన్సెప్ట్స్ ఇక్కడికి అయిపోగానే మనం నెక్స్ట్ రోజు ఏం చేశామంటే లైన్ చార్ట్స్, ఫోర్కాస్ట్ అనాలిసిస్ అండ్ సార్టింగ్ వీక్ డేస్ అయితే డిస్కస్ చేశాం. సో, సార్టింగ్ వీక్ డేస్ అది ఎలా అంటే ఆహ్, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాప్స్ ఉంది. మ్యాప్స్ కాదండి. పై చార్ట్ అండి. ఈ పై చార్ట్ అనేటప్పుడు ఏం చేసాం, మనం అయితే మన ఆల్రెడీ డేటా మోడల్‌ని బట్టి క్రియేట్ చేసుకొని డేటా ఐ మీన్ కస్టమ్ కాలమ్స్ అనేది క్రియేట్ చేసాం కదా! ఆ కస్టమ్ కాలమ్స్‌ని పేస్ట్ చేసుకొని మనం ఒక డేట్ టేబుల్ అయితే క్రియేట్ చేసాం. ఆ డేట్ టేబుల్ ఏముంటే మనకి మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే వాల్యూస్ అయితే ఉంటాయి. సో, ఆ వాల్యూస్‌ని బేస్ చేసుకొని మనకు ఓన్లీ వెన్ వి క్లిక్ ఆన్ ది మండే, హియర్ ఆల్ విజువల్స్ షోస్ ది మండే విజువల్స్ ఓన్లీ. సో, ఆ విధంగా అయితే మనం డిస్కస్ చేసామండి. సో, అది. ఆ రోజు కాన్సెప్ట్ అయిపోగానే కొన్ని మన అడ్వాన్స్‌డ్ డాష్‌బోర్డ్స్ ఎన్హాన్స్‌మెంట్స్‌ని డిస్కస్ చేసాం. అంటే ఏంటంటే, మనం ఇవి ఉన్నాయి కదండీ! ఇవి బుక్ మార్క్స్ ఉన్నాయి కదా! సో, బుక్ మార్క్స్ ఈ బుక్ మార్క్స్ గాని, వాటర్‌ఫాల్ చార్ట్, లైన్ చార్ట్ అండ్ ఆల్సో ఈ బుక్ మార్క్స్‌తో పాటు మనం బటన్స్ డిస్కస్ చేసాం. వీటితో పాటు అండ్ ఆల్సో థీమ్స్ డిస్కస్ చేసామండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ థీమ్స్ అంటే ఏంటంటే, థీమ్స్ నథింగ్ బట్ మనకిక్కడ వ్యూ రిబ్బన్‌లో చూడండి సెర్టైన్ థీమ్స్ ఉన్నాయి. ఈ సెర్టైన్ థీమ్స్‌ని ఎలాగ మనం అప్లై చేయాలి? ఎలా ఎలా చేంజ్ అవుతుంది? సో, ఈ విధంగా ఈ కాన్సెప్ట్స్‌నయితే ఆ రోజు డిస్కస్ చేశాం. సో, ఆ రోజు థింగ్ అయిపోగానే మన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన డాక్స్ ఎసెన్షియల్స్‌లోకైతే మూవ్ అయ్యాం. సో, డాక్స్ ఎసెన్షియల్స్‌లో ఏం చేసాం మనం? కాలిక్యులేటెడ్ కాలమ్స్ అంటే ఏంటి? మెజర్స్ అంటే ఏంటి? అనేది డిస్కస్ చేసాం. సో, అదంటే ఏంటంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోమ్ కదా! సో, నేను ట్రాన్స్‌ఫార్మ్ డేటా క్లిక్ చేయగానే చూడండి నాకిక్కడ యాడ్ కాలమ్ క్లిక్ చేయగానే కొన్ని ఉన్నాయి చూడండి. కొన్ని కస్టమ్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో నేను వన్స్ హోమ్ నుంచి ఐ మీన్ క్వెరీ రిటర్న్‌లో నుంచి పవర్ బిఐ డెస్క్‌టాప్‌లోకి మూవ్ అవ్వగానే నాకిక్కడ ఏమని చూపిస్తుందంటే ఆహ్, మెజర్స్ ఐ మీన్ న్యూ కాలమ్ అని చూపిస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా మీద క్లిక్ చేసి ఈ ఈ ఆల్ స్టోర్స్ మీద క్లిక్ చేస్తే మనకైతే కొన్ని కాలమ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ నేను ఈ టేబుల్‌ని క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే నాకిక్కడ న్యూ కాలమ్ ఉంది. అండ్ ఆల్సో న్యూ కాలమ్, న్యూ మెజర్స్ ఉంది. ఇవి ఎలా చేసామంటే డాక్స్ ఫార్ములాని యూజ్ చేసుకొని అంటే బేసిక్ లెవెల్ డాక్స్ ఫార్ములా యూజ్ చేసి మనమైతే న్యూ కాలమ్ గాని, మెజర్స్ కాలమ్ గాని క్రియేట్ చేసాం. సో, మెజర్స్ క్రియేట్ చేసేసి దానికంటూ ఒక గ్రూపింగ్ అరేంజ్‌మెంట్ చేసాం. ఆ మెజర్స్ కాలమ్‌ని బేస్ చేసుకొని అండ్ ఆల్సో మనమైతే కొన్ని విజువల్స్ అయితే క్రియేట్ చేసాం. సో, ఈ విధంగా ఆ రోజు మనం డాక్స్ ఎసెన్షియల్స్ అయితే కంప్లీట్ చేసాం. అండ్ ఆల్సో డాక్స్ కాలిక్యులేటెడ్ ఫిల్టరింగ్ అండ్ ఆల్సో దాని నెక్స్ట్ వచ్చేసి చాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేసి డాక్స్ ఫార్ములాస్‌ని ఎలా మనం మోడిఫికేషన్ చేసి మన తాలూకా వాల్యూస్‌ని ఎలా మనం అవుట్‌పుట్‌ని తీసుకొని రావాలి అనేది కూడా డిస్కస్ చేసామండి. సో, అది డాక్స్ చాట్ జీపీటీ థింగ్ అయిపోగానే నెక్స్ట్ డే మనం ఏం చేసాం రోల్ లెవెల్ సెక్యూరిటీ అండ్ డైనమిక్ లెవెల్ సెక్యూరిటీ అయితే మనం చేసాం. సో, ఈ రోల్ మోడలింగ్ రిబ్బన్‌లో చూడండి మనకి మేనేజ్ రోల్స్ ఉంది. ఈ మేనేజ్ రోల్స్ క్లిక్ చేయగానే దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చేసాం రో లెవెల్ ఫిల్టరింగ్ అనేది చేశాం. అండ్ ఆల్సో డైనమిక్ లెవెల్ ఫిల్టరింగ్ అంటే ఏంటో అది కూడా డిస్కస్ చేసాం. సో, అండ్ ఆల్సో మనం ఒకటి చెప్పాం. సో, ఈ డైనమిక్ లెవెల్ సెక్యూరిటీ అనేది మనం వన్స్ పవర్ బిఐ సర్వీస్‌లో మాత్రమే ఇది ఎనేబులింగ్ అవుతుంది. సో, అక్కడే మనం ఈ డైనమిక్ లెవెల్ సెక్యూరిటీని అయితే చూడగలం అని చెప్పేసి అయితే డిస్కస్ చేసాం ఆ రోజు. అండ్ ఆల్సో సో, వన్స్ మన రో లెవెల్ సెక్యూరిటీ అండ్ డైనమిక్ లెవెల్ సెక్యూరిటీ కాన్సెప్ట్ అయిపోగానే మన లాస్ట్ డే వచ్చేసి లాంగ్వేజ్. సో, ఎమ్ లాంగ్వేజ్ బేసిక్స్ అనేవి ఎప్పుడు మనం డిస్కస్ చేసామంటే డే 5 ఆర్ 4లో కస్టమ్ కాలమ్ అనే కాన్సెప్ట్ అప్పుడు జస్ట్ ఎమ్ లాంగ్వేజ్ తాలూకా బేసిక్స్ అనేవి చూసాం. అంటే ఎమ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అని. బట్ మన లాస్ట్ సెషన్‌లో ఎమ్ లాంగ్వేజ్‌ని ఎలా ఎఫెక్టివ్‌గా యూజ్ చేయాలనైతే డిస్కస్ చేసాం.
అది ఏంటంటే, మనం జస్ట్ మళ్ళీ అగైన్ కోరే ఎడిటర్‌లోకి మూవ్ అయ్యి, సో, కోరే ఎడిటర్‌లోకి మూవ్ అయ్యి, సో, ర్యాండమ్‌గా ఏదో ఒక ఈ ఐ మీన్ టేబుల్‌ని సెలెక్ట్ చేసి, ఇక్కడ హోమ్ రిబ్బన్‌లో అడ్వాన్స్డ్ ఎడిటర్ ఇది క్లిక్ చేసి, సో, ఇక్కడ మనం ఎలాగ మోడిఫికేషన్ చేయాలి, ఈ లెట్ అంటే ఏంటి, ఇన్ అంటే ఏంటి, అండ్ ఆల్సో స్ట్రింగ్స్ అంటే ఏంటి, సో, ఈ విధంగా ఎలా మోడిఫికేషన్ చేస్తాం ఇవనేది డిస్కస్ చేస్తాం. అండ్ ఆల్సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఈ నేమింగ్‌ని ఎలా ఐ మీన్ రీనేమ్ ఎలా చేయొచ్చు. అండ్ ఆల్సో మనం టేబుల్‌ని ఇంపోర్ట్ చేయాలంటే గెట్ డేటా మీద క్లిక్ చేసి ఆర్ ఎల్స్ ఇక న్యూ సోర్స్ మీద క్లిక్ చేసి మన లోకల్‌లో ఉన్న డేటాని ఈ క్వెరీ ఎడిటర్‌లోకి అయితే మూవ్ చేసాం. బట్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి ఏం చేసాం, మనం డైరెక్ట్‌గా మన లోకల్ లొకేషన్స్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి ఈ ఫార్ములా బార్‌లో ఆటోమేటిక్‌గా ఇవి న్యూ సోర్స్, గెట్ డేటా ఈ ఆప్షన్స్ యూజ్ చేయకుండా డాక్స్ ఫార్ములాని పేస్ట్ చేసుకొని అండ్ ఆల్సో మనం లొకేషన్‌ని బేస్ చేసుకొని మనమైతే మన లోకల్‌లో ఉన్న టేబుల్స్‌ని మన డెస్క్‌టాప్‌లోకి ఆర్ క్వెరీ ఎడిటర్‌లోకి అయితే మూవ్ చేసాం. సో, ఇదండి. ఈ విధంగా మనం సమ్ బేసిక్ లెవెల్ ఆఫ్ పవర్ బిఐ కాన్సెప్ట్స్ అనేవి మనమైతే డిస్కస్ చేసాం ఈ 15 డేస్ ఆఫ్ సిరీస్‌లో. సో, అదండి. దిస్ ఈస్ జస్ట్ బేసిక్స్ అబౌట్ పవర్ బిఐ. అండ్ చూస్తున్నంత ఈజీ కాదండి. 100% ప్రాక్టీస్ చేస్తే గానీ మీకు ఒక రకంగా అర్థం కాదనమాట. అండ్ ఎవరైతే డేటా అనలిస్ట్ ఆర్ బిజినెస్ అనలిస్ట్ ఆర్ ఇంటర్న్‌షిప్‌కి ట్రై చేస్తారో, అలానే నాన్ ఐటీ టు ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు వాళ్ళకైతే ఈ సిరీస్ అనేది రిఫర్ చేయండి. సో, అట్‌లీస్ట్ వాళ్ళకొక పవర్ బిఐ మీద అవేర్‌నెస్ వస్తుందనమాట. అండ్ ఈ సిరీస్ వాళ్ళకి ఒక స్టెప్ వేయడానికి చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. సో దట్ మీరు ఇన్ని రోజులు ఏదైతే ఫాలో అయ్యారో అదంతా మర్చిపోకుండా ఉంటారనమాట. అండ్ మీకు కానీ నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. సో దట్ యూట్యూబ్‌లో మన ఛానెల్‌కి బూస్టప్ ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ సీరీస్‌ని సెర్చ్ చేస్తారో వాళ్ళకి ఈజీగా మన ఛానెల్ అనేది ఫైండ్ ఔట్ అవుతుందనమాట. అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి. See you on our next classes with SQL on Thursday. Bye bye.